హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఇంకా బయట కొన్నట్లే వస్తాయి మనం ఇంట్లో చేసుకున్నా కానీ ఇలా చేస్తుంటే. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ మైదా వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేలాగా. ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. చపాతీ పిండి ముద్దలాగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి మనకి డఫ్ అనేది. ప్రిపేర్ చేసుకొని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం పిండిని అలాగే బాల్స్గా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల మైదా అండ్ అలాగే కొంచెం వాటర్ వేసుకొని థిక్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి సమోసాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు అంటించుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇది ముందుగానే ప్రిపేర్ చేసుకొని థిక్గా ఉండాలి మనకి. ఇది పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్ అండ్ అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, గుప్పిడి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే కొంచెం కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకోండి అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్ల ఓట్స్ అటుకులు కూడా వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది అటుకులు వేసుకోవడం వలన. ఉల్లిపాయలో ఉన్న నీరంతా బాగా మిక్స్ అయ్యేలాగా అన్నిటికీ మిక్స్ చేసుకోవాలి నలుపుకుంటూ. మనకి స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని రోల్ చేసి పెట్టుకోవాలి. పతలాగా రోల్ చేసుకోవాలండి. థిన్ లేయర్గా ఉండాలి మనకి షీట్స్ అనేవి. వన్ బై వన్ అట్లాగే మొత్తాన్ని రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి మొత్తం రెడీ అయిపోయాయి. అన్నిటినీ పతలాగా రోల్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే మనకి సమోసా క్రిస్పీగా ఉంటుంది. స్టవ్ మీద పెంకు పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 బై 1 కాల్చుకోవాలి. ఒక 15 సెకండ్ల పాటు కాల్చుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. లైట్గా మనకి ఫ్రై అవుతే సరిపోతుంది. ఇవి 1 బై 1 కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత వీటిని షీట్స్ లాగా కట్ చేసుకుందాము. మనకి స్క్వేర్ షేప్ లాగా రావాలండి షీట్స్. ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి 4 వైపులా సమానంగా. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మనకి మార్కెట్లో కూడా ఇప్పుడు సమోసా షీట్స్ దొరుకుతున్నాయండి. అవైనా తెచ్చుకొని ఈజీగా స్టఫ్ ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం 5 నిమిషాల్లో. ఇది ప్రాసెస్ అనుకుంటే, కానీ కొనే పని లేకుండా ఇంట్లోనే చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు ఈజీగానే. నాలుగు వైపులా అలాగే కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్ లాగా. ఈ ఎడ్జెస్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండి, పడేయాల్సిన పని లేదు. కట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు మళ్ళీ స్వీట్ రెసిపీ లాగైనా స్నాక్స్ లాగైనా. మళ్ళీ మధ్యలోకి స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవడమే. అన్నిటినీ 1 బై 1 అట్లాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. షీట్ మొత్తాన్ని ఒకేసారి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి రెడీగా అన్నిటినీ. చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యాయో మనకి షీట్స్. పతలాగా థిన్ లేయర్గా ఉండాలండి సమోసా షీట్స్. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది, లోపల వరకు కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఈ షీట్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని, మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా థిక్ బ్యాటర్ మైదాతోటి వాటర్ వేసుకొని
అది అప్లై చేసుకోవాలండి. మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా స్టిఫ్గా మనకి రోల్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఎడ్జెస్న ఇది అంటించుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలి సమోసాలని. అంచులు ఏమి బయటికి రాకుండా విడిపోకుండా అంచులన్నిటికీ ఆ పేస్ట్ అంటించుకుంటూ మనకి ప్రిపేర్ చేసుకోవాలి షేప్ వచ్చేలాగా. ఆ స్టఫ్ అనేది లోపల పెట్టుకొని ప్రెస్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవడమే ఇంకా. సమోసా రెడీ అయిపోయిందండి. మొత్తాన్ని 1 బై 1 అలాగే ఫోల్డ్ చేసుకొని స్టఫ్ చేసుకోవడమే. మొత్తాన్ని అలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అవ్వనివ్వండి. ఇవి ప్రిపేర్ చేసుకున్న టైంలోపు అది కూడా హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 బై 1 ఈ సమోసాలని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ స్టఫింగ్ అనేది మనకి బయటికి రాకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సమోసాలని. అంతే అండి, ఇంకా పక్కకు తీసుకోవడమే. టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చుకుంటుంది. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి సమోసాలకి. ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే సమోసా రెసిపీ రెడీ అయిపోయింది. లాస్ట్లో మనకి నంచుకోవడానికి పచ్చిమిర్చి చాలా బాగుంటుంది కదా. పిన్నీస్ తోటి చిలుకలుగా కట్ చేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. సమోసా రెడీ. ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, కట్ చేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం బెల్లం కొంచెం వాటర్ వేసుకొని జిగురు పాకం వచ్చిన తర్వాత అవి వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇలా స్వీట్ రెసిపీ కూడా తయారు చేసుకోవచ్చండి సింపుల్గా. ఒకేసారి మనకి 2 రెసిపీస్ రెడీ అవుతాయి. సమోసా రెడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్.